డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే నూతన యెరూషలేము గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. క్రొత్త భూమిలో నూతన యెరూషలేము యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేముకు మరియు నూతన యెరూషలేముకు మధ్య తేడాలు ఏమిటి, నూతన యెరూషలేము డిజైన్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మహా అద్భుతమైన, సుందరమైన, పటిష్టమైన మరియు బంగారు వీధులతో కట్టబడిన నూతన యెరూషలేమును దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇది ఒక మహా పరిశుద్ధ పట్టణము మరియు దేవుని పట్టణము మరియు పరలోక పట్టణము మరియు దేవుని గుడారము మరియు పరలోకపు యెరూషలేము. ఇటువంటి నూతన యెరూషలేము గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా యెరూషలేము అను పదానికి అర్థం తెలుసుకుందాం. నూతన యెరూషలేము అంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము పట్టణం కాదు. నూతన యెరూషలేము అంటే పరలోకంలో ఉండే పట్టణం. దీనినే నూతన యెరూషలేము అంటారు. యెరూషలేము అను పదాన్ని విభజిస్తే యెరు ప్లస్ షాలోం. యెరు అను పదం ఈరే అను పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం చూచుట, సమకూర్చుట, స్థాపించుట అను అర్థాలు వస్తాయి. షాలేము అంటే శాంతి, సంపూర్ణత, సమాధానము అను అర్థాలు వస్తాయి. దీని పూర్తి అర్థం శాంతితో కూడిన స్థలం లేదా శాంతినగరం లేదా శాంతి నివాసం అను అర్థాలు వస్తాయి. భూమి మీద ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేముకు శాంతి లేదు. అనేక మంది శత్రువుల చేత అణగదొక్కబడుతుంది మరియు అనేక దెబ్బలు తింటుంది. కానీ పరలోకంలో ఉండే నూతన యెరూషలేములో శాంతి నివసిస్తుంది. శత్రువులు ఉండరు. అందరూ సంతోషంగా, ఆరోగ్యకరంగా నిత్యము జీవిస్తారు. ఇటువంటి నూతన యెరూషలేము గురించి మనకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. ప్రకటన 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. దేవుడు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృష్టించిన తరువాత పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము అను పట్టణాన్ని క్రొత్త భూమికి తీసుకువస్తాడు. ఆ నూతన యెరూషలేము అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఉంటుంది. భర్త యేసుక్రీస్తు. ఇప్పుడు పెండ్లి కుమార్తె అయిన నూతన యెరూషలేము పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు అలంకరింపబడింది. అంటే నూతన యెరూషలేము మహా అద్భుతంగా, సౌందర్యవంతంగా ఉంటుంది. ఇటువంటి నూతన యెరూషలేములో దేవుడు మరియు పరిశుద్ధ జనాంగం మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఈ నూతన యెరూషలేము గురించి కొంతమంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూసిన మహాపట్టణం ఇదే. హెబ్రీయులు 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడింది. ఈ లేఖనం ప్రకారం పునాదులు గల ఆ పట్టణము అంటే నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేము పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడింది. పూర్వకాలం నుండే అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసి ఎదురు చూశాడు అంటే ఇప్పుడు మనం ఎంతగా నూతన యెరూషలేము కొరకు ఎదురు చూడాలి. గలతీయులు 4:26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దీన్ని బట్టి చూస్తే యెరూషలేము పట్టణం అనేది ముందుగానే పరలోకంలో ఉన్నది. దేవుడు మరలా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సృష్టించిన తరువాత అక్కడికి తీసుకువచ్చేస్తాడు. పరలోకంలో ఉన్న నూతన యెరూషలేమును ఒక తల్లితో పోల్చడం జరిగింది. ఎఫెసీయులు 2:6-7 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదేశ్వర్యంను రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు రాబోయే కాలంలో మనం ప్రవేశించే నూతన యెరూషలేము గురించి ప్రస్తావిస్తున్నాడు. అక్కడ క్రీస్తుతో పాటు మనం నివసిస్తాము. 1 పేతురు 1:4
అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనది అంటే నాశనము కానిది, అంటే శాశ్వతమైనది. నిర్మలమైనది అంటే పవిత్రమైనది. వాడబారినది అంటే పాతబడినది, క్షీణించినది, పాడైపోవనిది. ఇదే నూతన యెరూషలేము. ఈ స్వాస్థ్యమే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ స్వాస్థ్యం కోసమే మనం భూమి మీద కష్టపడాలి. హెబ్రీయులు 12:22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఈ లేఖనం ప్రకారం పరలోకపు యెరూషలేము ఉన్నది. ఇది జీవము గల దేవుని పట్టణం. ఇప్పుడు ఇందులో చేరడమే మనం ధ్యేయంగా పనిచేయాలి. హెబ్రీయులు 13:14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురుచూచుచున్నాము. ఈ లేఖనం ప్రకారం నిలువరమైన పట్టణము మనకు భూమి మీద లేదు, అది పరలోకంలో ఉన్నది. అదే నూతన యెరూషలేము పట్టణం. దీనికోసమే మనం ఎదురు చూడాలి. ఇప్పుడు ఈ నూతన యెరూషలేము పట్టణం యొక్క డిజైన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రకటన 21:16. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కూసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఈ లేఖనములో నూతన యెరూషలేము యొక్క డిజైన్ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆ పట్టణము చచ్చౌకమైనది అని వ్రాయబడింది. చచ్చౌకమైనది అంటే చతురస్రాకారం అని అర్థం. అంటే నూతన యెరూషలేము పట్టణం చతురస్రాకారంలో ఉంటుంది. అంటే 4 భాగాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆ పట్టణపు కొలత 750 కోసులు అని వ్రాయబడింది. కోసు అనేది దూరాన్ని కొలిచే పాతకాలపు కొలత. ఈ కొలత ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. మన భారతదేశంలో కోసు అనగా సుమారు 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే తెలుగు అనువాదంలో ప్రకటన గ్రంథంలో కోసులు అని వ్రాయబడింది. కానీ పురాతన గ్రీకు భాషలో అయితే 12,000 స్టేడియాలు అని వ్రాయబడింది. పురాతన గ్రీకు రోమన్ కొలత ప్రకారం ఒక స్టేడియం అంటే 185 మీటర్లు. దీని ప్రకారం 12,000 స్టేడియాలు అంటే 22,22,000 మీటర్లు, అంటే 2,220 కిలోమీటర్లు. దీని ప్రకారం నూతన యెరూషలేము పట్టణం పొడవు 2,200 కిలోమీటర్లు. ఈ లేఖనంలో పొడుగు ఎత్తు వెడల్పు సమముగా ఉన్నది అని వ్రాయబడింది. కావున ఈ పట్టణం యొక్క పొడవు 2,220 కిలోమీటర్లు, ఎత్తు కూడా 2,220 కిలోమీటర్లు, అలాగే వెడల్పు కూడా 2,220 కిలోమీటర్లు. అందుకే ఈ పట్టణము చచ్చౌకమైనది అని వ్రాయబడింది. చచ్చౌకమైనది అంటే చతురస్రాకారంలో అన్ని సమానమైన కొలతలతో ఈ పట్టణం ఉన్నది. దీన్ని బట్టి చూస్తే నూతన యెరూషలేము పట్టణం చాలా పెద్దది. పట్టణమే ఇన్ని వేల కిలోమీటర్లు ఉందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ పట్టణం దేనితో నిర్మితమైందో తెలుసుకుందాం. ఈ పట్టణం మొత్తం స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అని వ్రాయబడింది. స్వచ్ఛమగు స్ఫటికం అంటే స్వచ్ఛమైన పారదర్శకంగా ఒక గాజులా ప్రకాశించేది అని అర్థం. శుద్ధ సువర్ణం అంటే పట్టణం మొత్తం బంగారంతో కట్టబడింది అని అర్థం. దీన్ని బట్టి చూస్తే ఈ పట్టణం అత్యంత విలువైనది, పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది, కల్మషం లేనిది అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ పట్టణం చుట్టూ ఎత్తైన ఒక గొప్ప ప్రాకారం ఉంటుంది. అంటే ఒకే గోడ పట్టణం చుట్టూ ఉంటుంది. కానీ ఆ ఒకే గోడకు 12 గుమ్మాలు ఉంటాయి. ప్రతి గుమ్మం దగ్గర ఒక దేవదూత ఉంటుంది. 12 గుమ్మాలకు 12 ఇజ్రాయేలు గోత్రాల పేర్లు ఉంటాయి. ఈ 12 గుమ్మాలు ముత్యాలతో కట్టబడ్డాయి. మరియు పట్టణం చుట్టూ ఉన్న ఈ ప్రాకారం మొత్తం సూర్యకాంతములతో కట్టబడిను అని వ్రాయబడింది. సూర్యకాంతము అనేది అత్యంత ప్రకాశించే విలువైన రాయి. ఇది సాధారణ రాయి కాదు. ఇటువంటి సూర్యకాంతము రాయితో ప్రాకారము కట్టబడింది. అలాగే ఈ పట్టణం ప్రాకారం 12 పునాదులు కలిగి ఉన్నది. ఆ 12 పునాదులపైన అపోస్తులుల 12 పేర్లు వ్రాయబడ్డాయి. మరియు
ఈ 12 పునాదులు ఒక్కొక్క రకమైన రత్నములతో అలంకరింపబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతము రాయితో అలంకరింపబడింది. ఇది దేవుని వెలుగును సూచిస్తుంది. రెండవ పునాది నీలముతో అలంకరింపబడింది. అంటే ఆకాశ నీలం కలిగిన విలువైన రాయి. ఇది పరిశుద్ధతను సూచిస్తుంది. మూడవ పునాది యమునా రాయితో అలంకరింపబడింది. యమునా రాయి అనేది నీలం, బూడిద, తెలుపు మిశ్రమ రంగుల్లో ఉంటుంది. ఇది మహిమ, అందం, పరిశుద్ధతను సూచిస్తుంది. నాలుగవ పునాది పచ్చరాయితో అలంకరింపబడింది. అంటే పచ్చని ప్రకాశము గల రాయితో అలంకరింపబడింది. ఇది కూడా అందం, విలువ, మహిమను సూచిస్తుంది. ఐదవ పునాది వైఢూర్యంతో అలంకరింపబడింది. అంటే తెలుపు, ఎరుపు, గోధుమ రంగులతో కలగలిపి ఉంటుంది. ఇది బలం, అందం కలిగిన రత్నం. ఆరవ పునాది కెంపు రత్నంతో అలంకరింపబడింది. అంటే అగ్ని వంటి ఎర్రని రంగుతో ప్రకాశించే రాయి. ఇది స్థిరత్వం, నిలకడను సూచిస్తుంది. ఏడవ పునాది సువర్ణ రత్నంతో అలంకరింపబడింది. అంటే బంగారు, పసుపు లేదా పచ్చని మెరుపు కలిగిన రత్నం. ఇది కల్మషం లేనిది అని సూచిస్తుంది. ఎనిమిదవ పునాది గోమేధికంతో అలంకరింపబడింది. అంటే పచ్చ మరియు నీలం రంగులో కనిపించే రత్నం. ఇది జీవం, ప్రశాంతతను సూచిస్తుంది. తొమ్మిదవ పునాది పుష్యరాగంతో అలంకరింపబడింది. అంటే పసుపు లేదా బంగారు రంగులో మెరిసే రత్నం. ఇది దేవుని మహిమను సూచిస్తుంది. పదవ పునాది సువర్ణల సునీయంతో అలంకరింపబడింది. అంటే పచ్చని మెరుపు కలిగిన అరుదైన రాయి. ఇది దేవుని రాజ్యం అమూల్యమైనది అని సూచిస్తుంది. 11వ పునాది పద్మరాగంతో అలంకరింపబడింది. అంటే ఎరుపు, నారింజ రంగులో ప్రకాశించే రత్నం. ఇది దేవుని మహిమ, పవిత్రతను సూచిస్తుంది. 12వ పునాది సుగంధముతో అలంకరింపబడింది. అంటే ఊదా రంగులో కనిపించే అందమైన రత్నం. ఇది రాజరికం, గౌరవమును సూచిస్తుంది. అలాగే ఈ పట్టణంలో ఉన్న వీధులు బంగారంతో నిర్మితమైనవి. ప్రకటన 21:21. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమే, స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. ఈ లేఖనం ప్రకారం నూతన యెరూషలేములో వీధులు స్వచ్ఛమైన బంగారంతో మరియు పారదర్శకంగా మెరిసే గాజులా ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో ఉండే యెరూషలేముకు మరియు క్రొత్త భూమిలో ఉండే నూతన యెరూషలేముకు మధ్య తేడాలు తెలుసుకుందాం. భూమిపై ఉన్న యెరూషలేము దావీదు కాలంలో 1 చదరపు కిలోమీటరు ఉన్నది. ప్రస్తుతానికి మున్సిపల్ పరిధి ప్రకారం 125 చదరపు కిలోమీటర్లు ఉన్నది. అదే నూతన యెరూషలేము అయితే ఎటు చూసినా 2220 కిలోమీటర్లు చతురస్రాకారంలో ఉంటుంది. అలాగే భూమిపై ఉన్న యెరూషలేము సాధారణ రాళ్లతో, మట్టితో, ఇతర పదార్థాలతో నిర్మించబడింది. అదే నూతన యెరూషలేము అయితే బంగారము, స్ఫటికము, ముత్యములు, విలువైన రత్నాలతో నిర్మించబడింది. అలాగే భూమిపై ఉన్న యెరూషలేము రాజులు, సామ్రాజ్యాలు, యుద్ధాల వల్ల అనేకసార్లు కూల్చబడి, నిర్మించబడి, మరలా కూల్చబడటాలు జరిగాయి. అదే నూతన యెరూషలేము అయితే శాశ్వతమైనది మరియు శత్రు దుర్భేద్యమైనది. అలాగే భూమి మీద ఉన్న యెరూషలేములో మందిరం ఉంటుంది. అదే నూతన యెరూషలేములో అయితే మందిరం ఉండదు. దేవుడే మనకు మందిరం. అలాగే భూమి మీద ఉన్న యెరూషలేముకు సూర్యుడు, చంద్రుడు కాంతినిస్తాయి. అదే నూతన యెరూషలేములో అయితే దేవుని మహిమే కాంతినిస్తుంది. అలాగే భూమి మీద ఉన్న యెరూషలేము సాధారణ మనుషులు నివసించే స్థలం. అదే నూతన యెరూషలేములో దేవుడు మరియు పరిశుద్ధులు నివసించే శాశ్వతమైన స్థలం. అలాగే భూమి మీద ఉన్న యెరూషలేములో నివసించువారు బాధ, ఏడుపు, వ్యాధులు, మరణం నొందుతారు. అదే నూతన యెరూషలేములో అయితే కన్నీరు, వేదన, దుఃఖం, వ్యాధులు, మరణం ఉండవు. ఈ విధంగా నూతన యెరూషలేము ఊహకందని మహా అద్భుతంగా నిర్మితమై ఉంటుంది. అటువంటప్పుడు ఈ నూతన యెరూషలేములో ప్రవేశించే జనులు ఎంతటి అదృష్టవంతులు, ఎంతటి భాగ్యవంతులు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.